So the next question is intersection of two sorted arrays. So my previous question lo union of two sorted arrays చూసాం. ఇప్పుడు మనం intersection of two sorted arrays చూద్దాం. So intersection of two sorted arrays. What is meant by intersection? So the element which is present in the element which are corresponding elements in the given both arrays. అంటే ఏం లేదు, the element which is present in both arrays. రెండు arraysలో ఉండే elements ఏంటో if ఏ అరేలో 2 ఉంది, బి అరేలో 2 ఉంది, దాని అప్పుడు ఇది ఇంటర్సెక్షన్ ఎలిమెంట్. ఇది ఇంటర్సెక్షన్ ఎలిమెంట్. సో అదే ద ఎలిమెంట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది బోత్ అరేస్. అంటే ఏంటంటే ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ దెర్ షుడ్ బి కరస్పాండింగ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్కి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏంటి 2, ఈ ఎలిమెంట్కి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏంటి 3, ఈ ఎలిమెంట్కి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏంటి 3, ఈ ఎలిమెంట్ కరస్పాండింగ్ ఎలిమెంట్ లేదు, నో. సో ఇలాగనమాట. సో ఇలాగ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సార్టెడ్ అరేస్ వర్కౌట్ అవుతుంది. దెన్ ఐ సే ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ అరేని ఐటరేట్ చేస్తాను. ఫస్ట్ ఎలిమెంట్ వన్ అనే ఎలిమెంట్ తీసుకొని సెకండ్ అరేలో మొత్తం ఐటరేట్ చేస్తాను అనమాట. సెకండ్ అరేలో 1 అనే ఎలిమెంట్ ఎక్కడైనా ఉందేమో చెక్ చేస్తాను. లేదు 1 నో, లేదు 1 అనే ఎలిమెంట్ సెకండ్ అరేలో లేదు కాబట్టి దెన్ ఐ విల్ గో టు ది నెక్స్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 2 అనేది సెకండ్ అరేలో ఉందా అని చెక్ చేస్తాను. ఎస్ 2 కరస్పాండింగ్ ఎలిమెంట్ ఉంది. దెన్ ఆన్సర్లో 2 ఉంటుంది. ఇంటర్సెక్షన్ నా ఆన్సర్ అరేలో నేను 2 అనే ఎలిమెంట్ తీసుకుంటాను. బికాస్ ఆ ఎలిమెంట్ అనేది రెండు అరేస్లో ఉంది. దెర్ షుడ్ బి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్. దెర్ షుడ్ బి కరస్పాండింగ్ ఎలిమెంట్, రైట్? అందుకే మనం 2 అనేది తీసుకుంటాం. సో అలాగా మొత్తం అరేని మనం సార్ట్ చేస్తాం. మొత్తం యారేతో మనం ఐటరేట్ చేస్తాం. సో 1 లేదు, 2 అనేది యారేలో ఉందా? ఎస్ 2 అనేది బీలో కూడా ఉంది. దెన్ ఐ సే నెక్స్ట్ వన్ 2. ఇంకో 2 ఉందా ఈ యారేలో అని చెక్ చేస్తే ఇక్కడ ఒక 2 ఉంది, బట్ అది దిస్ ఈస్ యూస్డ్, రైట్? అందుకే నేను ఇంకొక ఎలిమెంట్ 2 కోసం ఎదుగుతున్నాను. నో, ఇట్స్ నాట్ దేర్ ఇన్ ది యారే, రైట్? ఇట్స్ నాట్ దేర్ ఇన్ ది యారే. దెన్ ఐ మూవ్, ఇట్స్ నాట్ దేర్ ఇన్ ది యారే. దెన్ ఐ సే 3 అనేది ఉందా ఎలిమెంట్? ఎస్ 3 అనే ఎలిమెంట్ అయితే ఉంది. 3 అనే ఎలిమెంట్ అయితే ఉంది, కరస్పాండింగ్ ఎలిమెంట్. సో నేను 3 అనే దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఐ విల్ గో టు ద నెక్స్ట్ ఎలిమెంట్, దట్ ఈస్ 3. అగైన్ 3, మళ్ళీ 3 అనేది ఎలిమెంట్ ఉందా? ఓకే, ఈ ఎలిమెంట్ ఉంది, బట్ ఇట్స్ యూస్డ్, రైట్? అది యూస్ అయిపోయింది. బట్ నెక్స్ట్ 3 అనేది ఇంకో ఎలిమెంట్ ఉంది కాబట్టి ఐ విల్ టేక్ ఇట్ టు ది ఆన్సర్ యారే, దట్ ఈస్ 3. దిస్ ఈస్ మై ఆన్సర్ యారే. సో దీన్ని నేను తీసుకుంటాను ఆన్సర్ యారేలో. దెన్ ఐ మూవ్. దెన్ నెక్స్ట్ 4 అనేది ఎలిమెంట్ ఉందా బి యారేలో? లేదు, నో, లేదు కాబట్టి నెక్స్ట్ దెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్, దట్ ఈస్ 5 అనేది ఉందా సెకండ్ యారేలో ఉందా? ఎస్ 5 అనేది సెకండ్ యారేలో ఉంది. దెన్ ఐ విల్ టేక్ దిస్. దెన్ 6 అనేది సెకండ్ యారేలో ఉందా? ఎస్ 6 అనేది సెకండ్ యారేలో ఉంది. దెన్ ఐ టేక్ దిస్. సో దిస్ ఈస్ మై ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సార్టెడ్ యారేస్, రైట్? సో ఇదే అనమాట ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సార్టెడ్ అరేస్. సో ఇలాగ మనం ఇంటర్సెక్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మనం ఒక ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేసేస్తే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఎలిమెంట్ అనేది 2 అనేది ఇన్సర్ట్ చేసేసాం, బట్ అగైన్ మళ్ళీ 2 అని వచ్చింది. బట్ 2 అనేది విజిటెడ్, రైట్? 2 అనేది యూజ్ చేసాం కాబట్టి వి షుడ్ నీడ్ టు కీప్ అ ట్రాక్ ఇన్ దిస్. ఒక ట్రాక్ మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. ఓకే, మనం ఈ ఎలిమెంట్ని విజిట్ చేసామని మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. అందుకోసం మనం ఏం చేస్తాం అంటే విల్ టేక్ ఎన్ విజిటెడ్ యారే. నేను ఒక విజిటెడ్ యారే తీసుకుంటాను. I'll take a visited array which will be zeros. It will same as size of this b array size anamata. Visited array size 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. yes, okay. సో వన్స్ ఒకసారి నేను 2 అనేది విజిట్ చేస్తే దెన్ ఐ మార్క్ విజిటెడ్ యాజ్ 1 అనేది విజిటెడ్ అయిపోయింది. ఇలాగ మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని ట్రాక్ చేస్తూ ఉంటాం అనమాట, విజిటెడ్ యారే యూస్ చేసుకొని, రైట్? సో దిస్ ఈస్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో ఓకే, ఐ ఫర్గాట్ టు మెన్షన్. సో దిస్ ఈస్ అవర్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఓకే, లెట్స్ ట్రై టు కోడ్ దిస్ థింగ్. కోడ్ చేసి ఇది ఎలా ఉంటుందో చూద్దాం. దెన్ ఐ రైట్ మై కోడ్. I say for I is equal to 0, I is less than n1 అంటే this is for size of first array, a array, size of 2 arrays, n2. This is size of the arrays. Okay,
ఫస్ట్ యారీలో ఐటరేట్ చేయాలి మనం రైట్. ఫస్ట్ యారీలో ఐటరేట్ చేయాలి. I say first array and also second one j is equals to 0, j is less than n2, j plus plus. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను ఒక ఫస్ట్ ఎలిమెంట్ అనేది తీసుకున్నాను అనుకోండి, 1 అనే ఎలిమెంట్ నేను సెలెక్ట్ చేసుకుంటే ఈ 1 అనే ఎలిమెంట్ సెకండ్ యారీలో ఉందో లేదా, దీనికి 1 అనే ఎలిమెంట్కి కరస్పాండింగ్ ఎలిమెంట్ అనేది సెకండ్ యారీలో ఉందా లేదా అని చూస్తాను అనమాట. అంటే సిమిలర్ ఎలిమెంట్ అనేది ఈ బి యారీలో ఉందా లేదా అని చెక్ చేస్తాను. దట్స్ వై అందుకే నేను 2 ఫర్ లూప్స్ రాసుకున్నాను. దట్స్ వై రైట్ ది 2 ఫర్ లూప్స్. ఓకే, నేను ఇక్కడ కండిషన్ రాసుకుంటాను. ఇఫ్ ఏ యారీ ఈజ్ ఈక్వల్స్ టు బి యారీ, పి ఆఫ్ జే. ఓకే, ఇఫ్ ఏ యారీ ఎలిమెంట్ అనేది బి యారీ ఎలిమెంట్లో కూడా ఉండి అండ్ ఆల్సో విజిటెడ్ యారీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో విజిటెడ్ యారీ అనేది 0 అయి ఉండి, రైట్, విజిటెడ్ యారీ 0 అయి ఉండి ఈ 2 కండిషన్స్ సాటిస్ఫైడ్. విజిటెడ్ యారీ 0 అయ్యి ఉంటే దెన్ మై ఆన్సర్ యారీలో ఆ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. ఆన్సర్ యారీలో ఆ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. ఆన్సర్ యారీ ఆఫ్ ఐ, రైట్. ఓకే, add my answer element. Then again visited j is equals to 1. ఒక్కసారి మనం ఎలిమెంట్ని విజిట్ చేసిన తర్వాత దాన్ని నేను పాయింట్ చేస్తాను, రైట్. దెన్ విజిటెడ్ ఈక్వల్స్ టు 1 అని మార్క్ చేస్తానంట అనమాట. విజిట్ ఈక్వల్ టు 1 అని మార్క్ చేస్తాను అండ్ ఐ బ్రేక్. అక్కడితో ఇంకా బ్రేక్ చేసేస్తాం. ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అయిపోతాం. సో ఒకవేళ ఒక యారీ మొత్తంలో కూడా బి యారీ ఎలిమెంట్స్ అనేది గ్రేటర్ దెన్ ఏ యారీ ఎలిమెంట్స్ అయినప్పుడు దెన్ వి బ్రేక్. ఒకవేళ ఫర్ సపోజ్ గివెన్ యారీలో బి యారీ ఎలిమెంట్స్ అనేది అన్ని గ్రేటర్ వాల్యూస్ దాన్ కంపేర్ టు ది ఏ యారీ అయితే, సో దెన్ వి జస్ట్ బ్రేక్ ది లూప్, బ్రేక్ ది ప్రోగ్రామ్, రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను, రైట్. If I select one element in the array, if I take a first element, ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ అది సెకండ్ యారీలో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నేను సెకండ్ యారీలో ఐటరేట్ చేసి ఆ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేశాను. ఒకవేళ ఏ యారీ 5 అంటే ఫస్ట్ ఎలిమెంట్ 2 అనే ఎలిమెంట్ సెకండ్ యారీలో కూడా ఉంటే అండ్ విజిట్ అవ్వకుండా విజిటెడ్ ఈక్వల్ టు 0 అయి ఉంటే దెన్ ఆ ఎలిమెంట్ని నేను ఆన్సర్ యారీలోకి యాడ్ చేస్తాను. ఆన్సర్ యారీలోకి యాడ్ చేసి విజిటెడ్ని 1గా నేను మార్క్ చేసుకుంటాను. దెన్ ఐ విల్ బ్రేక్. సో దిస్ ఈస్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. లెట్స్ టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ విజిటెడ్ యారే సైజ్, సో ఓకే 1 సెకండ్. ఇక్కడ విజిటెడ్ యారే సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు n2. Visited array size equals to n2 and initialized with zeros. Okay. So the time complexity ఏమవుతుందంటే I say time complexity is equals to big O of n1 into n2. The space complexity is big O of n2. Why big O of n2? Space complexity big O of n2 ఎందుకైందంటే because visited array, right? Because విజిటెడ్ యారీ సైజ్ అనేది n2 సెకండ్ యారీ సైజ్, రైట్. విజిటెడ్ యారీ సైజ్ నేను సెకండ్ యారీ సైజ్కి తీసుకున్నాను కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n2 అయింది. మీరు ఒకవేళ ఫస్ట్ యారీ సైజ్ తీసుకుంటే అప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n1 అవుతుంది. సో దిస్ ఈస్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. లెట్స్ ట్రై టు చెక్ ది ఆప్టిమల్ సొల్యూషన్. సో లెట్స్ ట్రై టు రైట్ ది ఆప్టిమల్ సొల్యూషన్. సో ఇప్పుడు మనం ఆప్టిమల్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆప్టిమల్ సొల్యూషన్ నేను 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేస్తాను. సో మనం 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేసుకొని సాల్వ్ చేద్దాం ఆప్టిమల్ సొల్యూషన్. సో ఓకే ఐ విల్ టేక్ 2 పాయింటర్ అప్రోచ్. నేను ఆన్సర్ యారీ తీసుకుంటాను. ఐ విల్ టేక్ ఎన్ ఆన్సర్ యారీ. ఓకే, సో దిస్ ఈజ్ మై ఆన్సర్ యారీ. ఓకే, నేను ఫస్ట్ యారీ నుంచి ఐటరేట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఐ అనేది పాయింట్ చేస్తున్నాను, ఇక్కడ జే అనేది పాయింట్ చేస్తున్నాను. ఓకే, లెట్ మీ జూమ్ దిస్. ఓకే, ఐ అనేది ఇక్కడ పాయింట్ చేస్తాను, జే అనేది ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే
ఇప్పుడు ఏం చెప్తానంటే వన్ అనే ఎలిమెంట్ బీఆర్ఏలో ఉందా? లేదు. నో, దెర్ ఇస్ నో వన్ ఎలిమెంట్ ఇన్ ద బీఆర్ఏ. సో దెర్ ఇస్ నో అక్కరెన్స్ అనేది లేదు కాబట్టి దెన్ ఐ మూవ్ ది ఐ పాయింటర్ అండ్ జే, అండ్ దెన్ ఐ ఈక్వల్ టు 2 అండ్ జే ఈక్వల్ టు 2. ఐ ఏమో 2, జే కూడా 2 కాబట్టి ది బోత్ ఆర్ ఈక్వల్, రైట్? ది బోత్ ఆర్ ఈక్వల్ అండ్ వీ హ్యావ్ అన్ అక్కరెన్స్ ఉంది కాబట్టి 2 సేమ్ కాబట్టి దెన్ ఐ విల్ టేక్ ఇన్ టు ది ఆన్సర్ అరేలో తీసుకుంటాను. సో ఓకే, నౌ these both are in the relation, right? So these two is are in the relation, so we'll just move ఈ రెండు రిలేషన్లో కాబట్టి దెన్ we move the I pointer and I move the J pointer as well. I pointer ని J pointer ని మూవ్ చేశారు because these both are in the relation, right? These both are in the relation, right? So we move the both I and J pointer ని మూవ్ చేశారు. Okay, then I check I is 2, J is 3, but I is 2 అనేది ఆల్రెడీ ఆన్సర్ అరేలో ఉంది. దెన్ వి మూవ్. అక్కరెన్స్ లేదు, దెర్ ఇస్ నో అక్కరెన్స్ బికాస్ I అనేది 2, J అనేది 3 కాబట్టి దెర్ ఇస్ నో అక్కరెన్స్. దెన్ ఐ మూవ్ దిస్ I. దెన్ నేను ఇప్పుడు I అనేది 3, J అనేది 3. ఎస్, I అనేది 3 అండ్ J అనేది 3. దెర్ ఇస్ అక్కరెన్స్ ఉంది కాబట్టి దెన్ ఐ విల్ టేక్ దిస్ 3 ఇంటూ ది ఆన్సర్ అరేలో తీసుకున్నాను. దెన్ ఇప్పుడు దీస్ బోత్ ఆర్ ఇన్ ది రిలేషన్, రైట్? ఈ 3 అనేది రిలేషన్ ఉంది, సో వీ డోంట్ డిస్టర్బ్ దెమ్ అండ్ వీ జస్ట్ మూవ్ అండ్ వీ మూవ్ ది ఐ పాయింటర్ని J పాయింటర్ని మూవ్ చేసేస్తాము. వీ మూవ్ ది ఐ పాయింటర్ అండ్ J పాయింటర్ మూవ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ సేమ్ I ఈక్వల్ టు 3 అండ్ J ఈక్వల్ టు 3, రైట్? సేమ్, దెర్ ఈస్ అన్ అక్కరెన్స్ ఉంది కాబట్టి దెన్ ఐ పుట్ ఇన్ టు ది ఆన్సర్ అరే. దెన్ ఐ మూవ్ J మూవ్ because I రెండు రిలేషన్లో ఉన్నాయి, రైట్? దే ఆర్ ఇన్ ద రిలేషన్, దట్స్ వై ఐ మూవ్ దెమ్. ఓకే, దెన్ I is 4 అండ్ J is 5. నో, దెర్ ఈస్ నో అక్కరెన్స్ లేదు కాబట్టి నేను ఐ పాయింటర్ మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు I is 5 అండ్ J is 5. ఎస్, సేమ్, బోత్ ఆర్ సేమ్, దట్స్ వై మనం 5 అనేది ఆన్సర్ అరేలో పెడతాం, right? And these two 5s are in the relation, so we move the both pointers. Then I will be here, J will be here, right? Okay, we move the both pointers. Let me erase this for better understanding. Okay, ఇప్పుడు I అనే పాయింటర్ దగ్గర 6 ఉంది, J అనే పాయింటర్ దగ్గర 6 ఉంది, రైట్? ది బోత్ ఆర్ ఈక్వల్ అండ్ దెర్ ఈస్ అన్ అక్కరెన్స్ ఉంది కాబట్టి మనం దీన్ని ఆన్సర్ అరేలో తీసేసుకుంటాం. ఓకే, then I move the I pointer and the J pointer. Then I move the I pointer and J pointer. That is, array iteration is over. సో ఇలాగ మనం 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేసుకొని ఆప్టిమల్ సొల్యూషన్ని సాల్వ్ చేస్తాం. సో ఓకే, లెట్స్ సీ ద టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of n1 plus n2. This at the worst case. And space complexity అనేది big O of 1. This is the time complexity and space complexity. Okay, sometimes space complexity అనేది big O of n1 plus n2 అవుతుంది. why big O of n1 plus n2 ఎందుకు అవుతుందంటే big O of n1 plus n2 because మనం ఇక్కడ ఒక ఆన్సర్ అరేని క్రియేట్ చేసాం, రైట్? బికాస్ వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఆన్సర్ అరే. ఒక ఆన్సర్ అరేని క్రియేట్ చేసాం, మనం దీనిలోకి ఎలిమెంట్స్ని స్టోర్ చేసాం అండ్ ఈ ఆన్సర్ అరేని అగైన్ రిటర్న్ చేసాం, రైట్? ఈ ఆన్సర్ అరేని రిటర్న్ చేసాం. అందుకే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది big O of n1 plus n2 అవుతుంది at worst case. This is at worst case. Yes, this is the optimal solution for intersection of two sorted arrays.